నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఏదైనా ఒక అగ్రిమెంట్ కానీ, ప్రామిసరీ నోట్ కానీ, ఏదైనా ఒక డాక్యుమెంట్ రాసుకునే సందర్భంలో కానీ, లేకపోతే ఏదైనా ఒక ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకునే సందర్భంలో కానీ, ఒక పురుషుడి యొక్క వేలిముద్రను తీసుకుంటే ఏ చేతి వేలిముద్రను తీసుకోవాలి, అదే ఒక స్త్రీదైతే ఏ చేతి వేలిముద్రను తీసుకోవాలి, చట్టం ఏం చెప్తుంది అని అంటే మిత్రులారా, 2010వ సంవత్సరంలో హైకోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. వెంకటరామయ్య వర్సెస్ సరోజమ్మ అనే కేసులో హైకోర్టు తీర్పునిస్తూ కీలకమైనటువంటి అంశాన్ని ప్రస్తావించింది. ఏదైనా ఒక డాక్యుమెంట్ మీద పురుషులకు సంబంధించిన వేలుముద్ర పెట్టే అవసరం ఏర్పడితే వారి యొక్క లెఫ్ట్ హ్యాండ్ యొక్క బొటన వేలు ముద్రని తీసుకోవాలి. అదే స్త్రీలదైతే రైట్ హ్యాండ్ యొక్క బొటన వేలు ముద్రను తీసుకోవాలి. ఆ వేలు ముద్రల కింద